ఫ్రెండ్స్, ఈరోజు పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతున్న మాట ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం నుంచి, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించిన కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. డియర్ ఫ్రెండ్స్, ఇస్సాకు కరువులో విత్తనం విత్తాడంట, నూరంతల ఫలం పొందాడంట. చుట్టూ రెసిషన్ ఉంది, ఓకే, నో ప్రాబ్లం. అందరికి జాబులు పోతున్నాయి, ఓకే, నో ప్రాబ్లం. బిజినెస్ అసలు లేదు, ఓకే, నో ప్రాబ్లం. చుట్టూ కరువు ఉంది, ఓకే, నో ప్రాబ్లం. కానీ దేవుడు అంటాడు, ఆయన వాక్యాన్ని చేత పట్టుకొని ఆయన మాట ప్రకారం చేసి నువ్వు విత్తనం విత్తు, నువ్వు వ్యాపారం స్టార్ట్ చేయి, ఉద్యోగంలోకి వెళ్ళు, దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆయన నీకు తోడై ఉన్నాడు. ఇప్పుడు నీలో ఉన్నాడు. ఆయన తోడై ఉంటే యెహోవా ఆశీర్వాదం ఉందంట. ఇప్పుడు దేవుడు నీలో ఉన్నాడు, నీకు తోడై ఉన్నాడు. ఖచ్చితంగా నువ్వు ఆశీర్వించు.